అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం ఏరియా 1 ఆధ్వర్యంలో స్థానిక గోదావరి కళా ప్రాంగణం జిఎం కాలనీ గ్రౌండ్ లో సామూహిక యోగా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక రోజు ముందుగానే ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏరియా జనరల్ మేనేజర్ లలిత్ కుమార్, సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా క్వాలిటీ జనరల్ మేనేజర్ సుజన్ ముజిందర్, ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి రంగు శ్రీను, అధికారుల సంఘం ప్రతినిధి పి శ్రీనివాస్ పాల్గొన్నారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అందరితో యోగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ మాట్లాడుతూ, యోగా కేవలం వ్యాయామ విధానం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన శైలికి మార్గదర్శకమని పేర్కొన్నారు. యోగా ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులు, యోగా శిక్షకులను అతిథులు అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఎం కు ఎస్ఓగా పనిచేస్తున్న సి చంద్రశేఖర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డివైజిఎం వేణు, అధికారులు మోహన్ రావు, శ్రావణ్ కుమార్, హనుమంతరావు, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. మేము అంటాము, మీరు అనగలిగితే అనండి, లేదంటే మాతో పాటు చెప్పండి. యోగేన చిత్తస్య పదేన వాచా శరీరస్య యోపాకరోత్తం ప్రవరం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. జయ గురుదేవ్. నిదానంగా కళ్ళు తెరవండి. యోగా ప్రతిజ్ఞ చేద్దాము. రెడీ? నేను మానవ జీవితం గ్రహించడం వలన నా ఆరోగ్యాన్ని గుర్తించాను. నా కుటుంబానికి, సంస్థకు మరియు తెలంగాణ కూడా తోడ్పడాలనే సంకల్పంతో ప్రతినిత్యము యోగా, ధ్యానము తదితర మరియు నా కుటుంబ ఆరోగ్య సంరక్షణకు 3. ఓకే, ఇప్పుడు రివర్స్ చేయండి. రైట్ సైడ్ నుండి 1 2 3. ఓకే, నెక్స్ట్ నెక్ ధ్యానించండి. ఎడమ వైపు తిప్పుతూ స్లో 2 3. రివర్స్ చేయండి. రైట్ సైడ్ నుండి 1 2 3. ఓకే, ఆపేసేయండి. ట్విస్టింగ్ లెఫ్ట్ సైడ్ తిరగండి. లెఫ్ట్ 2 3 4 5 6. స్ట్రైట్ గా 2 3. రివర్స్ చేయండి. రైట్ సైడ్ 1 2 3. రెండు చేతులు ఆకాశం వైపు చూస్తున్నట్టుగా చేయాలి. స్టార్ట్. 1 డౌన్, 2 డౌన్, 3 డౌన్. ఇప్పుడు ఆసనాలకి తాడాసన్ పొజిషన్ నేను చేస్తున్నట్టు చూస్తూ చేయండి. 2 కాళ్ళు వేళ్ళ మీద ఉండండి. తాడాసన్ ఒక్కొక్కసారి చేపిస్తాను, ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి. 4. నెక్స్ట్ వృక్షాసన్. 1 2 చేతులు పైకి వెళ్తాయి. అందరు కుడికాలు 3 4. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ 2 3 4. కుడికాలు వెనక్కి ఫోల్డ్ చేయండి. 2 3 4.
4 2 3 ఇక ఎంత సాధనైతే అంత బెండ్ అవ్వండి. నిదానంగా చేతి పట్టండి. అని ఇప్పుడు ఎడమ చెట్టు 3 4 ముఖ్యంగా ఈరోజు 21 జూన్ నాడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. ఇది భారతీయులమైన మనందరికీ కూడా గర్వకారణం. కొన్ని వేల ఏండ్ల నుంచి కూడా భారతదేశము యోగాలో మన సంస్కృతిలో ఒక భాగమై ఉన్నది. అయితే ఇప్పుడు ప్రపంచం ఇప్పుడున్న సవాళ్లకు, మానవాళి ఎదుర్కొన్న సవాళ్లకు వ్యక్తిగతంగా కానీ, సమాజం పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు యోగా వైపు చూస్తున్నాయి. మనం గమనించినట్టయితే ఇటు మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆత్మపరంగా కానీ మనిషిని పరిపూర్ణంగా చేయడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. అందులో భాగంగా సింగరేణి కాలనీస్లో అన్ని ఏరియాలలో, కార్పొరేట్లో కూడా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. గౌరవనీయులు చైర్మన్ గారు శ్రీ బుద్ధప్రకాష్ గారు, డైరెక్టర్ శ్రీ గౌతమ్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు RG1 ఏరియాలో జిఎం కాలనీ స్టేడియంలో అద్భుతంగా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఇందులో ఉద్యోగస్తులు, మహిళలు, పిల్లలు, యూనియన్ నాయకులు అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని యోగాని చేయడం జరిగింది. ప్రత్యక్షంగా అందరూ కలిసి చేయడం చాలా సంతోషంగా ఉన్నది. దీన్ని ప్రేరణగా తీసుకొని మనందరము కూడా దైనందిక జీవితంలో కొంత మనం దీనికి కేటాయించుకున్నట్టయితే మన ఉద్యోగస్తుల యొక్క ఆరోగ్యం అనేది కంపెనీకి ఎంతో ముఖ్యమైనది. ఉద్యోగస్తులు కానీ వారి కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క యోగా దినోత్సవాన్ని ప్రేరణగా తీసుకొని యోగాను మన దైనందిక జీవితంలో భాగంగా చేసుకొని మన యొక్క వ్యక్తిగత జీవితాలను పరిపూర్ణం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాం. జై హింద్.